ఈ రోజున రాజమహేంద్రవరం పార్లమెంట్ ఆఫీస్లో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఈ యొక్క నెల రోజులు ఆల్మోస్ట్ ఒక 20 డేస్ పార్లమెంట్ సమావేశాలు జరిగినవి. ఈ మధ్యకాలంలో విపక్షాలు కానీ లేకపోతే వివిధ పార్టీల వాళ్ళు రాజమండ్రి వేదికగా మరి ఎన్నో అంశాల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి చేసే కార్యక్రమాలు. ఈ రోజున అక్క చెల్లెమ్మలందరితో పాటు మరి కూర్చుని ఈ అంశాల గురించి కేవలం ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమండ్రిలో నారీ సంకల్ప దీక్ష అని చెప్పి మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. అది నారీ సంకల్ప దీక్ష లేకపోతే నారావారి మోళీ దీక్ష అని అడుగుతున్నాం. నేను ఒకటే ప్రశ్నించాలనుకున్న అంశం ఏమిటంటే 45 లక్షల మంది అక్క చెల్లమ్మలకి అమ్మఒడి ఇచ్చినందుకు మీరు దీక్ష చేశారా? లేకపోతే 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లమ్మలకి ఆసరా కిందన వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మీరు దీక్ష చేశారా? 40 లక్షల మంది సుమారుగా చేయూత ఇచ్చినందుకు మీరు దీక్ష చేశారా? మరి ఎంతోమంది అక్క చెల్లమ్మల్ని తమ్ముళ్ళని జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కిందన ఎన్నడూ లేని విధంగా హాస్టల్ ఫీజు సైతము మరి వాళ్ళు ఇచ్చినందుకు మీరు దీక్ష చేశారా? దిశ యాప్ని, దిశ చట్టాన్ని, దిశ పోలీస్ స్టేషన్ని తీసుకొచ్చినందుకు మీరు దీక్ష చేశారా? ఇప్పుడు దిశ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అసెంబ్లీలో కానీ తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పంపించినందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకురాళ్ళు దీక్షలు చేశారా అని అడుగుతున్నాం. మొన్ననే ఇంకా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే విజయవాడలో జరిగిన ఆ దుర్ఘటన. దాని వెనకాల ఉన్న వ్యక్తులు తెలుగుదేశం నాయకులు కాదా అని ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. దాన్ని మీరు ఖండన చేశారా? తప్పు జరిగింది, మరి మీ నాయకులతో ఫోటోలు దిగుతూ మీ యొక్క పార్టీ టికెట్ తెచ్చుకుని కార్పొరేటర్ కిందన పోటీ చేసిన వ్యక్తి కాదా అని ఇవాళ మేము అడుగుతున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అబద్ధపు మాటలు చెప్తూ ఏదో రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీరు దీక్షలు చేస్తున్నారు. నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, అక్క చెల్లెమ్మలందరినీ కూడా గ్రహించమని కోరుతున్నాను. మరి గత ప్రభుత్వంలో ఎన్ని వేల లక్షల బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయని అడుగుతున్నాం. ప్రతి గ్రామానికి చూస్తే ఈ వీధి చివరి నుంచి ఆ వీధి చివరి దాకా మరి బెల్ట్ షాపులు పెట్టి అక్క చెల్లెమ్మల చేతిలో ఒక్క రూపాయి కూడా లేనివ్వకోకుండా మరి తాగుడిని ప్రోత్సహిస్తూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రోత్సహించింది అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీరు ఒక్కటే చూడండి, ఎక్కడైనా కూడా ఒక్క బెల్ట్ షాప్ అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటైనా కనబడుతుందా? మరి అన్ని రకాలుగా కూడా మంచి చేస్తుంటే ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి మీరు ఏ రకంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి మహిళలందరిపైన మీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ గౌరవం ఉందో
ఒక్క చిన్న ఉదాహరణ మొన్న విజయవాడలో జరిగిన ఆ యొక్క సంఘటనని ప్రస్తావిస్తే అందరికీ అర్థమవుతుంది. మీ మాజీ శాసనసభ్యులు ఎంఆర్ఓ పైన ఏ రకంగా దుర్భాషణలు ఆడి జుట్టు పట్టుకుని లాగిన సందర్భాలు ఎవరు కూడా ఇంకా మర్చిపోలా. మరి ఇన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టి మరి ఇవాళ మీరు తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందడానికి మరి నారీ సంకల్ప దీక్ష అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్తూ రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు. నేను ఇవాళ ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, ఎప్పుడైనా కూడా మన రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు దాకా మహిళలకి అగ్రతాంబూలం ఇస్తూ ప్రతి ఒక్క పోస్టుల్లోనూ ప్రతి ఒక్క అంశంలోనూ 50% వారికి అవకాశం కల్పించినందుకు మేము తప్పు చేశామా అని ఇవాళ అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞులు. మీరేదో రాజకీయంగా మళ్ళీ పైకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు తీసుకొచ్చి దుర్భాషణలు ఆడితే, మీరు తీసుకొచ్చి అబద్ధపు మాటలు చెప్తే ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు. అంతేకాకుండా ఎంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ మహిళలకే మరి 30 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇల్లులు కట్టేదానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మరి పలు చోట్ల చూసినట్టయితే కొన్ని చోట్ల ఇంకా కంప్లీట్గా గృహప్రవేశాలు అయ్యి వాళ్ళ ఇళ్లల్లో కూడా వెళ్ళిన సందర్భాలు. మరి మీరు ఏ ముఖం పెట్టుకుని ఇవాళ దీక్షలు చేస్తారు అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఆ దీక్ష చేసేది ఏదో పూర్తిగా మరి ఎక్కడే ఉంటూ ఆ దీక్ష ప్రాంతంలోనే ఉండాలి. మరి మధ్యలో చాలామంది నాయకులే, పెద్ద పెద్ద నాయకులే లేచి భోజనాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ దీక్షల్లో కూర్చుంటున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. మరి ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ని మహిళా సంక్షేమ కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంటే మరి ఇలాంటి అబద్ధపు మాటలు ప్రచారం చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సిగ్గుపడాలి అని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా హితవు పలుకుతున్నారు. బీజేపీ గురించి అప్పుడప్పుడు వాళ్ళ నాయకులు ఇక్కడ రాజమండ్రి వచ్చి, అంటే ఉభయ గోదావరి జిల్లాలకి ఒక వేదికైన రాజమహేంద్రవరం మహానగరానికి వచ్చి ఏదో రకంగా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా దయ్యబట్టే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇవాళ నిజంగా చాలా బాధాకరం ఏంటంటే జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ ఎంపీ మొన్న రాజమహేంద్రవరం రావడం జరిగింది. వచ్చి ఆ ముందు రోజునే మనకి చూస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్లో 9 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా దీర్ఘకాలికమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ జటిలమైన సమస్యల్ని పరిష్కరించేదానికి మరి ఒక 3-man కమిటీని ఏర్పాటు చేసి 17వ తారీఖున అంటే సుమారుగా ఎల్లుండ వాళ్ళు నోటిఫికేషన్ 9 అంశాలతో రిలీజ్ చేశారు. నేను అదే పెద్ద మనిషి జీవీఎల్ నరసింహారావు గారిని ఒకటి అడుగుతున్నాను. రాష్ట్రానికి హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి 9 అంశాలతో 9 అంశాలతో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి రాష్ట్రానికి మంచి జరిగే కార్యక్రమం ఉంటే మీరు హోమ్ సెక్రటరీని వెళ్ళి మళ్ళీ మీరు వాళ్ళని సంప్రదించి ఆ 9 అంశాల్లో ప్రత్యేకమైన అంశము ప్రత్యేక హోదా ఒక అంశాన్ని దాన్ని మీరు డిలీట్ చేయించి 5 అంశాలతో కూడుకున్న ఇంకొక సవరణ నోటిఫికేషను ఎందుకు రిలీజ్ చేయించారని ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంటే మీరు చూడలేక మీరు తెలుగువాడి అయ్యుండి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే కార్యక్రమం మీరు సంకల్పించారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం.
మీరు తల్లి పెట్టాల్సింది బీజేపీ, మిమ్మల్ని మేము తల్లి కిందే భావిస్తున్నాం. మరి ఇద్దరు కొడుకుల్ని ఆస్తి పంపకాలు ఇంకొక సవతి తల్లి అయిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విడదీసింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా మరి ఆయన ప్రస్తావించారు, రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు, అడ్డగోలుగా విడగొట్టారు, మేము 3 రాష్ట్రాలని చేశాము, ప్రజల యొక్క సమ్మతంతో చేశాము అని చెప్పి మరి ప్రధాని మోడీ గారు చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం. కానీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని ఒప్పుకున్నారు మీరే. మరి రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయట్లేదు అని ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి జీవీఎల్ గారు అంటారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇచ్చాము అని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. అదే ఎక్కువ ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు ఇచ్చే మీరైతే ఇవాళన్న రోజుకి కూడా పోలవరం ప్రాజెక్ట్కి స్టేట్ ఖర్చు పెడుతుంది డబ్బులు. ఇప్పుడు దాకా నేషనల్ ప్రాజెక్టులు ఎక్కడా కూడా రాష్ట్రం ఖర్చు పెట్టి రీఎంబర్స్ చేసుకున్న పరిస్థితులు ఇప్పుడు దాకా ఎక్కడా కూడా లేదు. కేవలం ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అయ్యి ఉండి రీఎంబర్స్ 2100 కోట్లు ఇంకా రీఎంబర్స్ చేసుకోవాలి. మరి ఆల్రెడీగా ఈ యొక్క ప్రాజెక్ట్ శరవేగంగా కంప్లీట్ అవుతుంది. మరి 41 కాంటూర్స్ వరకు వాటర్ స్టోరేజ్ చేసుకునే దానికి ల్యాండ్ ఎక్విజిషన్, R&Rకి సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ అప్రూవల్ చేయాల్సినవి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వేగవంతం ఎందుకు చేయట్లేదని వాళ్ళ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు హోమ్ సెక్రటరీతో మాట్లాడి ట్వీట్లు చేసి మరి మీరు ప్రెస్కి కూడా మీరు మాట్లాడి 9 అంశాల్లో 5 అంశాలు మీరు పెట్టించారు అని అంటే మీ యొక్క ఇంటర్వెన్షన్తోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ప్రత్యేక హోదా అంశం గురించి ఎత్తుకున్నప్పుడు మరి హోమ్ సెక్రటరీ వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నాం. మరి పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ గారిని కానీ కలిసినప్పుడల్లా కూడా రాష్ట్రానికి సంబంధించి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పాస్ అయింది. దానికి సంబంధించి 9th షెడ్యూల్ కానీ 10th షెడ్యూల్ కానీ 13th షెడ్యూల్ కానీ ఈ ఉన్న పొందుపరిచిన అంశాలన్నీ కూడా చట్టం చేసిన అంశాలన్నీ కూడా మీరన్నీ కూడా నిర్వహించారా, మీరన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారా అని వాళ్ళు అడుగుతున్నాము. మరి ఎంతో బాధాకరంతో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన తెలంగాణలో మహానగరం అయిన హైదరాబాద్ వెళ్ళిపోయింది. దానికి కాంపన్సేషన్గా పోలవరం ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, ఏదైతే ఇండస్ట్రీస్ అయితే కానివ్వండి, మనకి కడప స్టీల్ ప్లాంట్ అయితే కానివ్వండి, దుగ్గిరాజపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, మరి ఇండస్ట్రియల్ కారిడార్ అయితే కానివ్వండి, ఇట్లా వెనకబడిన జిల్లాలని బుందేల్ఖండ్ కేబీకే తరహాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4000 రూపాయలు అక్కడ బుందేల్ఖండ్లో ఉంది. మరి అదే 4000 తరహాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారంగా ఆ యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సింది ఉంది. ఆ తరహాలో ఇచ్చి ఆదుకుంటారని చెప్పేసి మేమందరం కూడా పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ మా యొక్క గోడుని వినిపిస్తూనే ఉన్నాము, పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాము. మరి మీ దగ్గర 303 ఎంపీలు లోక్సభలో ఉన్నారు, బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. మరి అబ్సల్యూట్ మెజారిటీ ఉండడం వలన మీ దయా దాక్షిణ్యాల మీద మేము బతకాలా? అదే రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. 8 సంవత్సరాలు కావస్తుంది. మీరు ఇంకా కూడా రాష్ట్రానికి చేయాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఇచ్చే నేషనల్ హైవేస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతానే ఉంది. మరి మేము ప్రధానమంత్రి గారిని కానీ లేకపోతే వివిధ శాఖ మినిస్టర్లను కానీ మరి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కూడా ముఖ్యమంత్రి గారు కలిసి విజ్ఞాపనలు చేస్తూ మీరు చేసే నేషనల్ హైవే అంశాలని మేమంతా కూడా స్వాగతిస్తున్నాం. మీరు రాజమండ్రికి ఇచ్చిన ఏదైతే బైపాస్ రోడ్డును కూడా మేము స్వాగతిస్తున్నాము, మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మళ్ళీ ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు అటు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మరి ప్యాకేజీలకు ఒప్పుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారు
కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పేసి అవహేళన చేసి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ నారీ సంకల్ప దీక్ష ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని మీరు పెడతారని ఇవాళ అడుగుతున్నాం. మరి ఇవాళ ప్రత్యేక హోదా అంశము ఇవాళ అన్న రోజుకి కూడా నేను ప్రతి మీటింగ్లోనూ చెప్తా ఉంటాను, సజీవంగా ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట పటిమ వల్లనే అని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ బీజేపీ నాయకుల్ని మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఫస్ట్ ఏదైతే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అదే అంశాన్ని ప్రత్యేక హోదాని ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ సవరించమని కోరుతున్నాము. ఇప్పుడు ఆయన ఇంకొక మాట చెప్పారు, ఇది తెలంగాణ ఆంధ్ర అంశం కాబట్టి ప్రత్యేక హోదా ఇందులో ఉండడానికి లేదని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వద్దు అని చెప్పేసి ఎక్కడా చెప్పట్లేదే, ఇమ్మనే చెప్పారు. పలు సందర్భాల్లో కూడా మన మీడియాలో కూడా చూసాం, కేసీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా పలు నాయకులు టీఆర్ఎస్ నుంచి కూడా చెప్పున్నారు. మాకు పార్లమెంట్లో కూడా ఎంపీలు అందరూ కూడా చెప్తా ఉంటారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని. మరి మీరు పెద్దన్న పాత్ర పోషించి ఈ రోజుకైనా మీరు ఆంధ్రప్రదేశ్ని ఆదుకుని ప్రత్యేక హోదాతో పాటు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఏవైతే ఈ 9th, 10th, 13th షెడ్యూల్లో అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఆమోదించి దాన్ని ప్రోగ్రెస్లోకి తీసుకురావాలి అని చెప్పేసి ఇవాళ మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మరి ఒకసారి జీవీఎల్ నరసింహారావు గారు కూడా అబద్ధపు మాటల్ని మీరు రాష్ట్ర ప్రజల వైపుకి, మీరు ఎంతో హుందా అయిన రాజకీయ నాయకుడు, మీరు వాస్తవాలు తెలియపరచమని రాష్ట్ర ప్రజలకి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నేషనల్ హైవేకి సంబంధించి మేము స్వాగతిస్తున్నాము, దానికి కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతే తప్పితే మీరు చేసిన మంచి పనుల్ని ఆ క్రెడిట్ మేమే తీసేసుకుంటున్నామని మేము ఎక్కడా కూడా చెప్పట్లా. అది కాకోకుండా రాష్ట్రాల దగ్గర నుంచి వెళ్ళే ట్యాక్సెసే కదా మీరు ఇన్ రిటర్న్ మీరు ఇస్తున్నారు. మీరు ఏదైతే నేషనల్ హైవేస్ మీరు నిర్మాణం చేస్తున్నారో ఈ ఎక్సైజ్ ట్యాక్స్ రూపేనా, సెస్సుల రూపేనా, ఇవన్నాటిపైన సుమారుగా ఈ 3 సంవత్సరాల్లో డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ జిఎస్టీకి 42% రావాల్సింది ఉంది. ఆ 42% డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ లేకోకుండా ఎక్సైజ్ సెస్సుల రూపేనా ఈ 3 సంవత్సరాల్లో పెట్రోల్ డీజిల్ పైన 10 లక్షల కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చింది. దాన్ని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పైన ఖర్చు పెడుతున్నారు, మేమేమి కాదనట్లేదే. కాకపోతే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అంశాలు ఏవైతే స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురమ్మని మేము చెప్తున్నాం. ఏదో కాగితాల రూపేణా యాక్ట్ల రూపేణా ఉండడం కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుని వచ్చి రాష్ట్రానికి మీరు మంచి చేయమని, రాష్ట్రాన్ని ఆదుకోమని మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, ఏదైతే 22 మంది ఎంపీలు ఉన్నారో ఎందుకు ఉపయోగం లేదని. ఇవాళ అడుగుతున్నాము, 22 మంది ఎంపీలను కూడా పార్లమెంట్లో మా యొక్క గళం ఏ రకంగా వినిపించాము. నేనే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పైన మాట్లాడాను. మరి రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించే మేము ప్రస్తావన చేశాము. మరి బడ్జెట్ పైన కూడా మేము మాట్లాడాము, రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించే మేము ప్రస్తావన చేశాం. మరి ఇన్ని ప్రస్తావన చేశాం కాబట్టే ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఇవాళ అడుగుతున్నాం. మరి ప్రధానమంత్రి గారు సైతం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు మాట్లాడారనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి వారు మాట్లాడారు. మరి అన్యాయం జరిగింది మీరు మాటలతో కాదు, చేతల్లో కూడా ఇంప్లిమెంటేషన్లో కూడా చేసి చూపించమని ఇవాళ 8 సంవత్సరాలు అయ్యి వస్తుంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాల వ్యవధి కూడా ఇమీడియట్గా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అంశాలన్నీ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని చెప్పేసి ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మేము గతంలో కూడా పోలవరం గురించి స్పెషల్ డిస్కషన్కి ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాము. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దానికి కూడా మేము నోటీస్ ఇచ్చాము. ఖచ్చితంగా ఈ యొక్క మార్చి 14న ఏదైతే అంశం ఉందో ఖచ్చితంగా స్పెషల్ డిస్కషన్కి తీసుకురావాలని మేము పార్టీలో కూడా చర్చించుకొని ఖచ్చితంగా
మా విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో మేము ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. రాష్ట్రానికి అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అని కూడా మీకు ఉద్ఘాటిస్తున్నాం. ఇప్పుడు ఒకటండి, 2014లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో, ఇప్పుడు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 58% ల్యాండ్ రూపేనా కానీ జనాభా రూపేనా కానీ ఆంధ్రప్రదేశ్కి ఉంది. మీరు 2016లో జరిగిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్క చూస్తే తెలంగాణలో ఉన్న ప్రజలకి సుమారుగా 16,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్కి 8,000 రూపాయలు ఉంది. అంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అన్యాయం చేయబడింది. దాని గురించే అప్పుడు కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా అప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు సుమారుగా 22,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ రావాలని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది. దాంట్లో కేవలం మీరు 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే జీవీఎల్ నరసింహారావు గారిని అడుగుతున్నాను, మీరు ఇచ్చింది 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇంకా మీరు సుమారుగా 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. మీరు అప్పుడో ఒక కొసర ఇవ్వడం వలన దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి అవ్వట్లేదు. మీరు ఇచ్చే ఏదైతే నిధులు ఉన్నాయో ఒక్కసారి ఇమ్మని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ 18,000 కోట్ల రూపాయలు గత 8 సంవత్సరాల క్రితం ఇచ్చుంటే దాన్ని మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు లాభాల్లోకి వచ్చి ఉండేది. దానికి ఎంత వడ్డీ మేము వేస్ట్ అయ్యాము. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆలోచన చేయమని అడుగుతున్నాం. దాన్ని ఈపాటికి ఇన్వెస్ట్మెంట్స్కి దేనికైనా ఉపయోగించి ఉండుంటే ఎంతో కొంత మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కదా ఉపయోగించేది. అదే ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 18,000 కోట్ల రూపాయలు కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అది ఇమీడియట్గా రిలీజ్ చేయమంటున్నాం. 100% అండి. మొన్న జోనల్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అమిత్ షా గారు ఎదురుగుండా ఈ అంశాలన్నిటిపైన డిస్కషన్ తీసుకుని వచ్చారు. మాకు రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఏమేమి అంశాలు పొందుపరిచారో ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళ మైండ్స్లోనే ఉన్నాయి. కానీ వాళ్ళు సింగిల్ సిగ్నేచర్తో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇది పార్లమెంట్లో మళ్ళీ తీసుకొచ్చి ఆమోదించాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఆల్రెడీ 2014లో యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది, కాగితం రూపేణ యాక్ట్ ఉంది, పార్లమెంట్లో జరిగిన యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. 8 సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పిదాలు చేశారు. ఆ రోజు ఓటుకు నోటుకి మరి డబ్బులకి దొరికిపోయి రాష్ట్రాన్ని హైదరాబాద్ని వదిలిపెట్టి తట్టాపుట్టా సదురుకుని మరి ఇక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ కూడా వదిలేసి ఇవాళ ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి అర్ధులు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. మరి ఎంత అన్యాయం చేశారు. ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తిని పూటకొక మాట రోజుకొక ఆట కిందన చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలను కూడా ప్రజలను గమనించమని కోరుతున్నాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈ 17వ తారీఖున ఏదైతే 3 మెన్ కమిటీ ఉందో ఆ 3 మెన్ కమిటీ వేదికగా మా సిఎస్ గారు కూడా ఇవన్నీ కూడా ప్రస్తావన తీసుకుని వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రైట్స్ ఇవన్నీ కూడా డిమాండ్స్ అన్నీ కూడా ఈ హోమ్ సెక్రటరీ ముందు ఖచ్చితంగా పెడతారు. ఇది హై లెవెల్ కమిటీ. ఈ హై లెవెల్ కమిటీలో కూడా ఫస్ట్ మీరు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అదే అంశాలని కూడా మా చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడతారని మేము భావిస్తున్నాం. అడిగితే ఆయనే చెప్తాడు కదా అసలు ఎందుకు చేశాడంటే మీరు అడగవలసింది అంటే ఇప్పుడు వైసీపీ క్రెడిట్ వస్తుందని చెప్పేసి బీజేపీ ఆ రకంగా ఫస్ట్ 9 అంశాలు 9 అంశాలు ఉంటే మళ్ళీ 5 అంశాలకు మార్చిన వ్యక్తి కాదు. దానికి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేదు. ఆల్రెడీ హై లెవెల్ కమిటీలో కూడా గతంలో కూడా డిస్కషన్ అయింది. నేనే ఉన్నాను జలశక్తి మినిస్టర్ గారు మీటింగ్లో కూడా. వాళ్ళు ఏదైతే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ సిడబ్ల్యూసి అప్రూవ్ చేసింది 55,000 కోట్ల రూపాయలకి అప్రూవ్ చేసింది. దాని తర్వాత కొంత ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కొంత ఎస్కిలేషన్ గత ప్రభుత్వం చేశారని చెప్పి ఒక 8,000 సాక్షాత్తు ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారికి మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని ప్రస్తావించిన లేఖ రూపేణా మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన లేఖ వాస్తవం కాదా అని వాళ్ళు అడుగుతున్నాం. మరి ప్రత్యేక హోదాని నీరు కార్చి ప్రత్యేక హోదా మాకు వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి. వాళ్ళు కూడా ఒక టేబుల్ కూడా ఒక కర్క్యులం డిజైన్ చేశారు.
ఈ ప్రత్యేక హోదా పైన వచ్చే నిధులు సుమారుగా సంవత్సరానికి 3,500 కోట్లు వస్తుంది, మాకు 5 సంవత్సరాలకి 17,500 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి టేబుల్ వాళ్లే డిజైన్ చేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది వాస్తవం కాదా అని వాళ్ళు అడుగుతున్నాం. మీరు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. 24 అక్టోబర్ 2016న మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని 17,500 కోట్లు ఇవ్వండి అని చెప్పి క్లియర్ కట్గా మీరు పెట్టారు. అదే తెలుగుదేశం ఎంపీలు వచ్చి ఇవాళ పార్లమెంటు వేదికగా అబద్ధపు మాటలు మాట్లాడుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒకటొకటిగా కూడా దాన్ని అన్నీ కూడా ఎదుర్కొంటూ దాన్ని కవర్ చేసుకుంటూ మరి ముందుకెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని ఇవాళ అడుగుతున్నాం. మరి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత మొగోళ్ళ వీళ్ళు? వీళ్ళంతా కూడా రాజకీయ నిరుద్యోగులు. మరి ఏం చేస్తారు? ఏదో రకంగా ఏదో ఒక కార్యక్రమం కావాలి కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని ఇప్పుడు కరోనా వలన రాష్ట్రానికి సంవత్సరానికి దగ్గరగా అంటే ప్రతి సంవత్సరానికి 15% ఎస్కిలేషన్ అవుతూ ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ ఇన్కమ్. ఇవన్నీ కూడా ఆ 15% పెరగకపోగా 10% 15% డ్రాప్ అవుతూ వస్తుంది. అంటే సుమారుగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సింది తగ్గుతూ వస్తుంది. అంటే మరి 3 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు మరి నష్టపోయాము. ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ముందరికి వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞులు. మరి ఇంత కష్టకాలంలో కూడా ఏదో ఒక స్కీమ్ రూపేణా ప్రజల చేతుల్లో, అక్క చెల్లెమ్మల చేతుల్లో మరి డబ్బులు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్తున్నారు. న్యాచురల్గా ట్రాన్స్ఫర్లు అనేది కామన్ ప్రాక్టీస్ ఈ గవర్నమెంట్లో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ పరిపాలన సౌలభ్యం గురించి 2.5 years టైం అంటే మరి డీజీపీ గారు 2.5 years చేశారంటే కూడా మరి మ్యాక్సిమం టైం చేశారు కదా. ఓకే చెప్పాను కదా, ఇంకా మరి కమీడియన్ ఇంకా మరి ఇంకా అతని గురించి మాట్లాడడం వేస్ట్. మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాన్ని వర్క్ని స్పీడప్ చేసి ఇమీడియట్గా కంప్లీట్ చేయాలన్న ఆలోచన తృష్ణతో మేము ముందుకు వెళ్ళాం. అదొకటే. ఇప్పుడు గవర్నమెంట్కి అప్పచెప్పడం, సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పడంలో మాకు పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జెడ్గా మేము ట్రూ స్పిరిట్తో మేము వర్క్స్ చేస్తున్నాం. ఆ ట్రూ స్పిరిట్తోనే పోలవరం ప్రాజెక్ట్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయాలి, మా పర్యవేక్షణలో జరగాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు లాగా కమిషన్కి ఎవడు కూడా కకృతి పడలా. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు దాని కమిషన్ కకృతి పడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాష్ట్రంలో మహిళా రాజ్యం జరుగుతుంది, మహిళా ప్రభుత్వం జరుగుతుంది. మహిళలందరికీ కూడా తెలుసు, అక్క చెల్లెమ్మలందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఏ రకంగా లబ్ధి చేకూరింది, ఈ ప్రభుత్వంలో ఏ రకంగా లబ్ధి చేకూరింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. కొంత ఒక 5-6 రోజులు లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడే మరి ఇవాళ మన ప్రభుత్వం చేస్తుందని కూడా మహిళలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో మాటల ప్రభుత్వం, మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. థ్యాంక్ యూ.